ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. బన్నీ, అను, కీర్తిలు ఎక్కడా? ఫ్రెష్ అవుతున్నారు నానమ్మ. అత్తయ్య, కాఫీ. నమస్కారం అమ్మా. నమస్కారం పంతులు గారు. పొద్దున్నే ఇలా వచ్చారేంటి పంతులు గారు? నేనే రమ్మన్నాను. ఒకసారి అందరినీ పిలువు. ఆ, ఎందుకు అత్తయ్య? అందరినీ పిలవమని చెప్తున్నానా? మీరు కూర్చోండి. నమస్కారం పంతులు గారు. నమస్కారం అండి. పంతులు గారిని ఎందుకు పిలిపించారమ్మా? చెప్తాను, కూర్చో అభి. పంతులు గారు, దగ్గరలో మంచి ముహూర్తం ఉందేమో చూసి చెప్పండి. అలాగేనమ్మా. ముహూర్తం దేనికమ్మా? అఖిల్ నిశ్చితార్థానికి. పంతులు గారు, నా కొడుకు అఖిల్కి, నా మనవరాలు శివానికి నిశ్చితార్థం చేయాలనుకుంటున్నాం. వాళ్ల పేర్ల మీద, వాళ్ల జాతకాల్ని బట్టి మంచి ముహూర్తం చెప్పండి. అలాగేనమ్మా. అఖిల్కి శివానికి ఎంగేజ్మెంట్ ఏంటమ్మా? ఈ పెళ్లి చెయ్యాలని నేను ముందే చెప్పాను కదా అభి. కానీ అఖిల్ నందినిని పెళ్లి చేసుకుంటానని చెప్పాడు కదా అత్తయ్య. నా మనవరాలు శివాని ఈ ఇంటికి చిన్న కోడలు కావాలి. నేను నా కూతురికి మాటిచ్చాను. మేం నందినికి కూడా మాటిచ్చామమ్మా. ఎవరినడిగి మాటిచ్చారు? నాతో ఒక్క మాట అయినా చెప్పారా? మీరు ఇంటి మనిషి అని చెప్తే అది నందినియే అనుకున్నామత్తయ్య. అదంతా అయిపోయింది పావని. ఆల్రెడీ నేను అఖిల్తో కూడా చెప్పాను. శివానిని పెళ్లి చేసుకోవడానికి అఖిల్ కూడా ఒప్పుకున్నాడు. నందిని అఖిల్ని ఇష్టపడుతుందమ్మా. అఖిల్ మనసులో కూడా నందినియే ఉంది. ఈ మాటలేని నాతో చెప్పొద్దభి. అఖిల్ కోసం శివాని ప్రాణాలకు కూడా తెగించింది. కానీ శివాని అఖిల్కి సెట్ అవ్వదు అత్తయ్య. శివాని కూడా. వసు, శివాని గురించి నువ్వేం మాట్లాడొద్దు. ఇది నా ఇష్ట ప్రకారం జరుగుతున్న పెళ్లి. అమ్మా, ఇంకొకసారి నందిని గురించి ఆలోచించమ్మా. నందిని అఖిల్కి సేవ చేసింది, నేను కాదన్ను. కావాలంటే తనకో మంచి సంబంధం చూసి మనమే పెళ్లి చేద్దాం. శివాని చదువుకుంటుంది కదమ్మా, తన పెళ్లికి తొందర ఏమొచ్చింది? నా మనవరాల్ని నేను కోడలుగా చేసుకోవాలనుకుంటున్నానభి. అది కాదత్తయ్య. ఈ విషయంలో ఇంకెవరూ ఏం చెప్పొద్దు. అఖిల్ శివానీలకి పెళ్లి, ఇది ఫైనల్. పంతులు గారు, అమ్మా, ముహూర్తం దొరికిందా? అయిపోయిందమ్మా. ఒక్క నిమిషం. రేపు ఉదయం 10 గంటల నుంచి మంచి ముహూర్తం ఉందమ్మా. మంచిది. ఈ ముహూర్తమే ఖాయం చేయండి. రేపు ఈ టైం కల్లా మీరొచ్చి నిశ్చితార్థాన్ని జరిపించాలి. అలాగేనమ్మా. వస్తాను. సెలవు. మంచిది. అమ్మో సిగ్గే. అఖిల్ పెళ్లి గురించి మనలో మనకి వేరువేరు అభిప్రాయాలుండొచ్చు. కానీ అందరం ఒకటిగా ఉండి అఖిల్ శివానీల పెళ్లి జరిపించాలి. అభి, వసు, మీరిద్దరూ రేపు దగ్గరుండి నిశ్చితార్థం ఏర్పాట్లు జరిపించాలి. కార్యంలో ఏ లోటు ఉండకూడదు. భాస్కర్, పావని,
మీరు శివాని తరపున రేపు నిశ్చయ తాంబూలాలు తీసుకోబోతున్నారు. అఖిల్ తరపున అభి వసు తీసుకుంటారు. అందుకు మీరు సిద్ధంగా ఉండండి. నందిని, శివాని నీకు తోబుట్టు లాంటిది. తను సంతోషంగా ఉండాలని కోరుకో. నీ భవిష్యత్తు గురించి నేను బాధ్యత తీసుకుంటాను. అఖిల్, నేనేం చేసినా నీ మంచి కోసమే చేస్తాను. నా నిర్ణయం కాదని రేపు నువ్వేదైనా తేడా చేసావంటే నీకీ అమ్మే ఉండదు. అమ్మా, నందిని, అఖిల్, బాధపడుతున్నావా? బాధపడకుండా ఎలా ఉండనన్నయ్య? నాకు నందినంటే ఇష్టమని చెప్పినా కూడా అమ్మ నన్ను బ్లాక్మెయిల్ చేస్తోంది. ఎందుకే నేను ఇంట్లోంచి వెళ్ళిపోతాను అన్నాను. మీరే బలవంతంగా ఆపారు. అమ్మని కాదని మనం ఏమీ చేయలేం. నేను చేస్తాను నందిని. అఖిల్కి శివాని కరెక్ట్ కాదని నేను ప్రూవ్ చేస్తాను. వద్దక్కా, నా వల్ల ఇంకో అమ్మాయి బాధపడటం నాకిష్టం లేదు. మన వల్ల నందిని బాధపడడం కూడా మాకిష్టం లేదు అఖిల్. అమ్మ ఇష్టాన్ని మనమెలా కాదంటాం అన్నయ్య? అమ్మని కాదని ఏం చేస్తాం? అమ్మ గుడ్డిగా శివాని నమ్ముతుంది నందిని. తను నా మేనకోడలే కావచ్చు, కానీ అఖిల్కి తను కరెక్ట్ కాదు. నేను ఈ ఇంటికి కరెక్ట్ కాదని అత్తయ్య చెప్పకనే చెప్తుంది కదా బావా. అసలు నాకు పెళ్ళే కరెక్ట్ కాదు. లైఫ్లో మళ్ళీ పెళ్లి చేసుకోకూడదనుకున్నాను. ఎందుకు చేసుకోకూడదు అఖిల్? అభి వసుని రెండో పెళ్లి చేసుకున్నాడు. వాళ్ళు సంతోషంగా లేరా? మాకు పెళ్ళైనా నేను బావ సంతోషంగా ఉంటామని నాకు అనిపించట్లేదు. అటు అత్తయ్యకి ఇటు దమయంతి వదినకి ఇష్టం లేకుండా మా పెళ్లి జరిగినా మేం హ్యాపీగా ఉండలేం. చూడు నందిని, అమ్మకు నీ మీద కోపం లేదు. అయినా దమయంతి ఎన్నో రోజులు ఇక్కడ ఉండదు. తన భర్త తిరిగి రాగానే వెళ్ళిపోతుంది. నాకు నమ్మకం లేదన్నయ్య. హారికని ఇష్టపడి పెళ్లి చేసుకున్నాను, కానీ తను నన్ను మోసం చేసింది. ఇప్పుడు ఇష్టం లేకుండా శివానిని పెళ్లి చేసుకోవాల్సి వస్తుంది. నా ఫ్యూచర్ నా కళ్ళ ముందు కనిపిస్తోంది. అలా డిప్రెస్ అవ్వకురా. అభి వసులు అమ్మని ఎలాగైనా కన్విన్స్ చేస్తారు. నందినితోనే నీ పెళ్లి చేస్తారు. అవునఖిల్, అభి వసూలని నమ్ము. వాళ్ళు నీకు మంచి చేస్తారు. మీరు మాకు పెళ్లి చేస్తారన్న నమ్మకం నాకుందక్కా, కానీ అత్తయ్యని కాదని ఏం చేస్తారనే భయం కూడా ఉంది. మనం అత్తయ్యని ఎదిరించట్లేదు నందిని. శివాని గురించి అత్తయ్యకి తెలిసేలా చేస్తాను. శివాని ఫోన్లో ఎవరితో మాట్లాడుతుందో కనిపెడితే ప్రాబ్లం సాల్వ్ అయినట్టే. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.